నగరంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలితో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. ఉదయాన్నే విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు దట్టంగా వ్యాపించడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. రోజు రోజుకు చలి పెరగడంతో నగరవాసులు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, ముఖ్యంగా వాహనదారులు అయితే ఈ పొగమంచు కారణంగా సుమారుగా 7 గంటల వరకు కూడా పొగమంచు కమ్మేస్తూ ఉంటుంది. దీంతో వాహనదారులు అయితే అంటే నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి. లైట్లు వేసుకొని కూడా ఎదురుగా వచ్చే వాహనం కనబడక లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి పొగమంచు కారణంగా. మొత్తంగా 7 గంటల వరకు కూడా ఈ పొగమంచు మొత్తం కూడా మంచు దుప్పటిలా నగరాన్ని అయితే కప్పేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడు చూసినా నగరంలో అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో నిండిపోయి, అంటే వాహనాలతో అయితే రద్దీగా కనబడుతుంటాయి. అలాంటిది ఈ చలి తీవ్రత కారణంగా అయితే రాత్రి 10 గంటల లోపే వాహనాలన్నీ కూడా తమ ఇళ్లకు, అంటే వాహనదారులు తమ ఇళ్లకు చేరిపోయి, తమ గమ్యస్థానానికి చేరిపోయి రోడ్లన్నీ కూడా కర్ఫ్యూ విధించిన విధంగా నిర్మానుష్యంగా అయితే కనబడుతున్నాయి. అలాగే అటు వ్యాపారానికి సంబంధించింది చూసుకుంటే ఉదయం సాయంత్రం వేళలో అయితే వ్యాపారాలన్నీ కూడా మందగించాయి. షాప్స్ అన్నీ కూడా, టీ స్టాల్స్ కావచ్చు, షాప్స్ అన్నీ కూడా వెలవెలబోతున్నాయి. లేకపోతే అంటే సాధారణ సమయంలో అయితే ఉదయం నుంచే రాత్రి వరకు కూడా ఎక్కడ చూసినా కానీ స్టాల్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర అయితే మొత్తం కిక్కిరిసిపోయి ఉండేది జనాలతోని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం కనబడట్లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఉదయం అంటే ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. అంటే చలి అంతలా నగరవాసులను వణికిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా అంటే ఇక ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, అటు జిహెచ్ఎంసీ వర్కర్స్ కావచ్చు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉదయం వేళల్లో వెళ్ళాల్సిన వాళ్ళకైతే ఇది పెద్ద టాస్క్ లా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఇది చలికాలం ప్రారంభంలోనే కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా రాను రాను ఉష్ణోగ్రతలు ఇంకా తీవ్రంగా పడిపోయే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా వైద్యులు కూడా ఈ చలి తీవ్రత కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వాహనదారులకైతే ఈ పొగమంచు కారణంగా ఉదయం 7 గంటల వరకు కూడా పొగమంచు ఒక తెరలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ పొగమంచు కారణంగా ఎదురుకొచ్చే వాహనాలు కనబడట్లేదంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు. ఉదయం అంటే 10 గంటల వరకు కూడా ఈ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అసలు బయటికి రాలేని పరిస్థితి. మొత్తంగా ఈ చలికాలం పోయే వరకు కూడా ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి చలికాలం పోయే వరకు కూడా మాకు ఈ చలి తిప్పలు తప్పేలా లేవు అంటూ అటు నగరవాసులు, ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇంకా ముందు ఉష్ణోగ్రతలు చాలా వరకు తీవ్రంగా పడిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ.